యువకుడిని కుదిపేసిన బస్ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఆరోపణల వల్ల తీవ్ర మానసిక వేదనకు గురై యువకుడు దీపక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సింజిత ముస్తాఫాకు కోర్టులో బెయిల్ నిరాకరించింది. ఈ నిర్ణయం కేసులో కీలక మలుపు మారింది. అసలు ఏం జరిగిందంటే, కేరళలో ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన సమయంలో యువకుడు దీపక్ పై సింజిత ముస్తాఫా అనే మహిళ అశ్లీలంగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాప్తి చెందాయి. దీపక్ ను నేరస్తుడిగా చిత్రీకరిస్తూ అతని ఫోటోల వివరాలు వైరల్ కావడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తాను నిర్దోషినని ఎంత చెప్పుకున్నా సమాజంలో అవమానం, ఒత్తిడి తగ్గలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దీపక్ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దీపక్ మరణం తర్వాత ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా మహిళ చేసిన ఆరోపణలకు పక్క ఆధారాలు లేవన్న అంశం బయటపడింది. దీపక్ ఆత్మహత్యకు కారణమైన పరిస్థితులపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. దీంతో సింజిత ముస్తాఫాపై తప్పుడు ఆరోపణలు, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సింజిత ముస్తాఫా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ దశలో బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొంటూ ఆమె పిటిషన్ ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయంతో దీపక్ కుటుంబానికి కొంత న్యాయ భావన కలిగిందని వారి తరపున న్యాయవాదులు తెలిపారు. ఈ ఘటనతో తప్పుడు ఆరోపణలు ఎంతటి భయానక పరిణామాలకు దారి తీయవచ్చో సమాజం మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.